నీ బిడ్లారా, దేవుడు మీకు తోడై ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవుడు ఈ దినమంతయు మీ కాపుదల, దేవుని కాపుదల భద్రత అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారికి కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఆయన కృప సదాకాలం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథముల నుండి పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు జాలరులు కనబడుతున్నారు. పేతురు ఉన్నాడు. తర్వాత ఇంకా అనేక మంది చేపలు పట్టేవారు ఉన్నారు. జబదయి కుమారులు కూడా యోహాను, యాకోబు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే 2 దోణెలు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు అక్కడ చూసి ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి సీమోను దోణెను కనుగొని ఆ దోణెలో కూర్చొని కొంత దూరము నడిపించమని చెప్పి అక్కడ జనులకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన, నీవు దోణిని లోతుకు నడిపించయ్యా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు దోణిని లోతుకు నడిపించయ్యా అని చెప్పి మాట్లాడుతున్నాడు. చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోన్తో చెప్పగా, చేపలు పట్టడానికి మీరు వలలు వేయడని సీమోన్తో చెప్పగా, ఇప్పుడు సీమోను ఏం చేస్తున్నాడంటే, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు. చూసారా? ఏలినవాడా అంటే సృష్టికర్త అయిన దేవా, ప్రభువా, నన్ను ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు అని చెప్తున్నాడు. నిజమే, నీవు కూడా పేతురులాగా ఉన్నావేమో. రాత్రి పగలు కష్టపడినా ఏమి లేదని నిరుత్సాహపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? ఈ వాగ్దానము నీ కొరకే. కానీ అయినా కూడా పేతురు దేవుని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. అంటే ఇప్పుడు పేతురు జీవితంలో ఏంటంటే, నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు. మరి నీవు కూడా తగ్గించుకొని నీ హృదయంలో మార్పు జరిగితే నీవు పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం పొందుకుంటావని దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుకుందాం. ఎంత అద్భుతమైన మాటో మనం చూస్తే, అక్కడ వారు అలాగో చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పగిలిపోచుండగా. చూసారా? దేవుని మాట వింటే వారు ఎంత విస్తారమైన చేపలు పట్టగలిగారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదే సముద్రము, అవే చేపలు, అవే వలలు, అక్కడ పేతురు వాళ్ళు ఉన్నారు. కానీ అంతముందుకు రాత్రంతా ప్రయాసపడిన ఒక్కడు దొరకలేదు. కానీ అది ఉదయకాల సమయం, 11 అయిందా, 10 అయిందా, 12 అయిందా మనకు తెలియదు. కానీ ఉదయకాల సమయంలో ఎండ వచ్చినప్పుడు చేపలను లోపలికి వెళ్ళిపోతాయి, దొరకవు అవి. ఎక్కువ చేపలు పట్టే వారందరూ రాత్రి పడతారు. కానీ ఈ ఉదయకాలం దేవుడు వారిని దర్శించి నువ్వు లోతు నడిపించి చేపలు పట్టమన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగారు. ఎందుకంటే చేపలను సృష్టించింది దేవుడు కాబట్టి వాటిని దేవుడు మళ్ళించాడు పేతురు దగ్గరికి. నీవు కూడా పేతురులాగా దేవుని మాట వింటే విస్తారమైన ఆశీర్వాదం చూడగలుగుతావు. మొదటిది, మాట చొప్పున చేశాడు. 8వ వచనం చదువుకుందాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. అంటే ఇప్పుడు దేవుడు చేసిన అద్భుతము, పేతురు హృదయము మార్పు జరిగింది. అంటే ఆత్మలో మార్పు జరిగింది. చూసావా? మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి బోనెలో కూర్చొని కొంతసేపు వాక్యాన్ని బోధించి ఆ వాక్యమే విన్న తర్వాత నీ ధోనిను కొంచెం ముందుకు నడిపించుమని చెప్పాడు.
మీరు వల వేస్తే మీకు దొరుకుతాయి అన్నాడు. ఆయన చెప్పాడు, మేము చేశాము, అద్భుతాన్ని చూడగలిగాం. నీవు కూడా అంతే. నిరుత్సాహపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, బంధువులు ఎదుటను, స్నేహితులు ఎదుటను, రక్త సంబంధులు ఎదుటను, కులం వారి ఎదుటను, కాలివాళ్ళ ఎదుటను, రాత్రి మగులు కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను కానీ నాకు ఏం దొరకట్లేదని బాధపడుతున్నావా? ఈ శుభవార్త నీ కొరకే, ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. పేతురు వలె మార్పు చెంది, పేతురు వలె పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడినట్టయితే పేతురుకి ఇచ్చిన ఆశీర్వాదం దేవునికి కూడా ఇవ్వబోతున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టుపోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.